హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిజిక్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫిజిక్స్ టాపిక్ ఈరోజు మెజర్మెంట్స్. సో వాట్ ఈజ్ మెజర్మెంట్? సో మెజర్మెంట్ అంటే ఏం నథింగ్ బట్ కొలవటం కదా, కొలవటమే కదా. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయో ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దామా. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్. వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీస్? ఇట్ కెన్ బి మెజర్డ్. వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీస్? ఇట్ కెన్ బి మెజర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఏదైనా ఒక లెంత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోల్ ఉందని తీసుకుందాం. దీని లెంత్ ఏందో ఎలా మెజర్ చేస్తాం? స్కేల్ తీసుకొని మెజర్ చేస్తాం కదా. ఓకే, అది సెంటీమీటర్స్లో కావచ్చు, మీటర్స్లో కావచ్చు. దీన్నే ఏమని చెప్తున్నాం? ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తున్నాం మనం. ఓకేనా? సో ఏమంటారు? ఇట్ కెన్ బి మెజర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఫిజికల్ క్వాంటిటీస్లో. సో చూడండి ఒకసారి, 2 types of physical quantities on the basis of magnitude and directions. On the basis of magnitude and direction అంటే దీంట్లో మరి వెక్టార్ క్వాంటిటీ ఒకటి ఉంది, స్కేలార్ క్వాంటిటీ కూడా ఒకటి ఉంది. ఓకే, వెక్టార్ క్వాంటిటీ వచ్చి డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. దీని గురించి నేను సపరేట్ మాట్లాడతాను మరి మనం టాపిక్ డిస్కస్ చేసినప్పుడు. నెక్స్ట్ స్కేలార్ క్వాంటిటీలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ సెకండ్ టైప్ చూడండి. సెకండ్ టైప్లో మళ్ళీ 3 types ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీ, సెకండ్ డిరైవ్డ్ క్వాంటిటీ, థర్డ్ సప్లిమెంటరీ క్వాంటిటీ, అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. ఓకే, సో ఫండమెంటల్ అంటే ఏమి? ఫండమెంటల్ క్వాంటిటీ అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్ వితౌట్ బీయింగ్ డిపెండింగ్ ఆన్ అదర్ క్వాంటిటీస్. అంటే కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటున్నాయన్నమాట ఇవి. ఇది ఒక డెఫినేషన్లో ఉంది, కంప్లీట్లీ ఇండిపెండెంట్ వితౌట్ బీయింగ్ డిపెండింగ్ ఆన్ ద అదర్ క్వాంటిటీస్. అంటే ఒక క్వాంటిటీకి అసలుకి ఏ రిలేషన్ ఉండదు ఇక్కడ. దాన్ని ఏమని చెప్తున్నాం మనము? ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్తున్నాం, కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. టెంపరేచర్, నెక్స్ట్ టైము, లెంత్, మాస్, ఎలక్ట్రిక్ కరెంట్, నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇవన్నీ ఏ దానికి? ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. లెంత్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్. బాగా చూడండి, ఇవి ఫండమెంటల్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? లెంత్, టైమ్, మాస్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఇది ఫస్ట్ టైప్. ఏ దాంట్లో? ఫిజికల్ క్వాంటిటీలో సెకండ్ టైప్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ చూడండి, డిరైవ్డ్ క్వాంటిటీ. అక్కడే ఉంది, డిరైవ్డ్లోనే మెన్షన్ మనకి. డిరైవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఇది డిరైవ్డ్ అంటే ఒకదానిపైన ఒకదానికి లింకప్ ఉంటుంది, అదేవిధంగా రిలేషన్ ఉంటుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్స్, వర్క్, ఎనర్జీ, నెక్స్ట్ ఏరియా, ఎక్సెట్రా. ఓకేనా? దీన్ని ఏమంటాం? డిరైవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. దీనికి ఆపోజిట్ అనమాట. ఫండమెంటల్ క్వాంటిటీకి డిరైవ్డ్ క్వాంటిటీకి ఆపోజిట్లో మనం డెఫినేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్ చూడండి. సప్లిమెంటరీ యాంగిల్స్లో ప్లేన్ యాంగిల్ ఒకటి ఉంది, సాలిడ్ యాంగిల్ ఉంది. ప్లేన్ యాంగిల్ వచ్చి రేడియన్, సాలిడ్ యాంగిల్ వచ్చి స్టెరేడియం. ఇది మెజర్మెంట్స్. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు. మెజర్మెంట్స్ జస్ట్ ఒక థింకింగ్, ఒక ఐడియా ఉండాలన్నమాట. వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ఫండమెంటల్ క్వాంటిటీ, డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏమి, సాలిడ్ యాంగిల్స్ అంటే ఏమి, ఇవి ఒక జస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఏమి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏమి? ఇట్ కెన్ బి మెజర్డ్. నెక్స్ట్ ఏమి? 2 types ఉన్నాయి దీంట్లో. ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉండేదాన్ని ఏమంటే వెక్టర్ క్వాంటిటీ అంటాం. వెక్టర్ క్వాంటిటీ గురించి నేను సపరేట్, ఈ వెక్టర్ క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, వెక్టర్ క్వాంటిటీ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అదే స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, వెక్టార్కి, స్కేలార్కి. సో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ చూడండి. డిస్టెన్స్ అంటే డైరెక్షన్ ఉండదు, ఎట్టయినా వెళ్ళొచ్చు. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఇందాకే చెప్పాను నేను. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమి? ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో ఇక్కడ చూడండి, వెక్టార్ క్వాంటిటీ అంటే డిస్ప్లేస్మెంట్ కిందకు వస్తుంది. స్కేలార్ క్వాంటిటీ అంటే డిస్టెన్స్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్పీడ్, వెలాసిటీ. స్పీడ్ వచ్చి స్కేలార్ క్వాంటిటీ,
వెలాసిటీ వచ్చి వెక్టార్ క్వాంటిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఈ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను మీకు, జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ చూడండి ఫండమెంటల్ క్వాంటిటీస్. ఏ దాంట్లో 2 టైప్స్లో ఇంకో ఫండమెంటల్ క్వాంటిటీ ఒకటి ఉంది, డిరైవ్డ్ క్వాంటిటీ, నెక్స్ట్ సప్లిమెంటరీ క్వాంటిటీ. ఓకే, ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, నెక్స్ట్ వితౌట్ బీయింగ్ డిపెండింగ్ ఆన్ ద అదర్ క్వాంటిటీస్. నెక్స్ట్ డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏమి, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటిటీస్ అంటే ఫిజికల్ క్వాంటిటీస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటిటీ అంటే ఏదైనా కానీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వర్క్, ఎనర్జీ, ఏరియా. సప్లిమెంటరీ యాంగిల్ ఏమి, ప్లేన్ యాంగిల్, ఓకే, రేడియన్, స్టెరాయిడ్ వచ్చి సాలిడ్ యాంగిల్ వచ్చి స్టెరాయిడియన్. ఓకే, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఒక మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఒకసారి 1 minute మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు చూడండి మా నెక్స్ట్ సిజిఎస్ యూనిట్స్ ఏమి, ఎఫ్పిఎస్ యూనిట్స్ ఏమి, ఎంకేఎస్ యూనిట్స్ ఏమో ఒకసారి నీట్గా తెలుసుకుందాం. సో చూడండి సిజిఎస్ యూనిట్స్ అంటే చూడండి, సిజిఎస్ లెంత్, మాస్, టైం అనమాట. సిజిఎస్ అంటే సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్. అదే ఎఫ్పిఎస్ ఫూట్. నెక్స్ట్ ఎంకేఎస్ వచ్చి మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మాస్ వచ్చి గ్రామ్స్లో కొలుస్తాం అనమాట. నెక్స్ట్ పౌండ్. ఓకే, మాస్ని పౌండ్లో కొలుస్తాం. నెక్స్ట్ కేజీస్లో కొలుస్తాం, ఏది ఎంకేఎస్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి టైం వచ్చి సెకండ్స్ అనేవి మారనమాట, సెకండ్స్. నెక్స్ట్ సెకండ్స్. సో నీట్గా చెప్తాను చూడండి. లెంత్, మాస్, టైం. సిజిఎస్ యూనిట్ వచ్చి సెంటీమీటర్స్, గ్రామ్స్, సెకండ్స్. నెక్స్ట్ ఎఫ్పిఎస్ వచ్చి ఫూట్, పౌండ్, సెకండ్స్. నెక్స్ట్ ఎంకేఎస్ వచ్చి మీటరు, కేజీ, సెకండ్స్. సో ఇప్పుడు చూడండి ఇంకా ఎస్ఐ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మనకు తెలిసినవి చూడండి. లెంత్ మీటర్స్, నెక్స్ట్ మాస్ కేజీ, నెక్స్ట్ టైం సెకండ్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, టెంపరేచర్ కెల్విన్, నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. టోటల్ 6 ఉన్నాయి. లెంత్ మీటర్స్, నెక్స్ట్ మాస్ కేజీ, టైం సెకండ్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, నెక్స్ట్ టెంపరేచర్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనము కొన్ని మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి వేరియస్ మెజర్మెంట్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చెప్తాను, అక్కడ డిస్ప్లే అవుతుంటాయి మీకు, నీట్గా చూద్దాం ఒకసారి. ఓకే, వచ్చి రేడియన్. సెకండ్ వన్ సాలిడ్ యాంగిల్, స్టెరాయిడియన్. నెక్స్ట్ బయాన్ ఫోర్స్ ఆర్ వెయిట్, న్యూటన్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది చూడండి, బయాన్ ఫోర్స్ ఆర్ వెయిట్, న్యూటన్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఇంపార్టెంట్ చూడండి మా, న్యూటన్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా చూద్దాం. ఏరియా అందరికి తెలిసింది, మనం డైలీ యూజ్ చేస్తాం. లెంత్ ఇంటూ లెంత్ ఎల్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్, మీటర్ స్క్వేర్ అని. నెక్స్ట్ వన్ చూడండి వాల్యూమ్ క్యూబిక్ మీటర్, సి క్యూబిక్ మీటర్ అనమాట. నెక్స్ట్ చూడండి స్పీడ్ ఆర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీ ఇందాక చెప్పిన, యాంగులర్ అంటే యాంగిల్ అంటే ఏమి, రేడియన్. యాంగులర్ వెలాసిటీ అంటే ఏమి, యాంగులర్ వెలాసిటీ రేడియన్ పర్ సెకండ్. ఇది మెజర్మెంట్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఫ్రీక్వెన్సీ వచ్చి హెడ్జెస్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ అనమాట. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్, కేజీ పర్ మీటర్ స్క్వేర్. కేజీ పర్ ఏమి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్. మీటర్ పర్ స్క్వేర్ కాదు, మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చూడండి మొమెంటం చూద్దాం. కేజీ పర్ మీటర్ పర్ సెకండ్. ఓకే, కేజీ పర్ మీటర్ పర్ సెకండ్ మొమెంటం. సో మొమెంటం చూద్దాం ఒకసారి. నేను రఫ్గా రాస్తున్నా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి మా మీకు. నేను రఫ్గా చెప్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, రఫ్గా రాస్తున్నాను. సో కేజీ పర్ మీటర్ పర్ సెకండ్, కేజీ పర్ మీటర్ పర్ సెకండ్. ఇంపల్స్ చూద్దాం. న్యూటన్ పర్ సెకండ్. ఇంపల్స్ న్యూటన్ పర్ సెకండ్ చూడండి, న్యూటన్ పర్ సెకండ్.
నెక్స్ట్ యాంగులర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం వచ్చి యాంగులర్ మొమెంటం. సో చూడండి యాంగులర్ మొమెంటం చాలా చాలా ఇంపార్టెంట్. కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. నెక్స్ట్ చూడండి పాస్కల్, ప్రెజర్, పాస్కల్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చూడండి పవర్, చూడండి పవర్కి వచ్చి వ్యాట్ ఆర్ జౌల్ పర్ సెకండ్, పవర్కి వ్యాట్ ఆర్ జౌల్ పర్ సెకండ్. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ చూద్దాం. సర్ఫేస్ టెన్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూటన్ పర్ మీటర్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ న్యూటన్ పర్ మీటర్. నెక్స్ట్ విస్కాసిటీ చూద్దాం. విస్కాసిటీ చూద్దాం ఒకసారి. న్యూటన్ పర్ సెకండ్ మీటర్ స్క్వేర్. సింపుల్ టెక్నిక్. సర్ఫేస్ టెన్షన్ వచ్చి న్యూటన్ పర్ మీటర్, విస్కాసిటీ వచ్చి న్యూటన్ పర్ సెకండ్ మీటర్ స్క్వేర్. ఎక్కడ వచ్చింది న్యూటన్ పర్ సెకండ్ మళ్ళీ మీటర్ స్క్వేర్ ఇందాకే. ఓకే, ఒకసారి చూడండి అది న్యూటన్ పర్ సెకండ్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హీట్ కండక్టివిటీ. సో హీట్ కండక్టివిటీ వాట్ పర్ మీటర్ పర్ కిలోగ్రామ్. ఓకే, వాట్ పర్ మీటర్ పర్ కి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. వేబర్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేబర్ అనమాట. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ మీకు తెలిసిందే మీటర్. మీకు తెలిసిందే మీటర్స్ అనమాట. డిస్ప్లేస్మెంట్ అన్నా డిస్టెన్స్ అన్నా అంత ఒకటే, అంటే అక్కడ స్కేలార్ ఇక్కడ వెక్టార్. నెక్స్ట్ చూడండి, ఇంకా ఫైనల్ చెప్తాను చూడండి. వర్క్ అండ్ ఎనర్జీ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. నేను రాయను ప్రతిసారి. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఒకసారి నీట్గా చూసుకోండి. వర్క్ ఆర్ ఎనర్జీ న్యూటన్ పర్ మీటర్ ఆర్ జౌల్. చూడండి ఎలక్ట్రిక్ కండక్టెన్స్ సైమన్స్ పర్ మీటర్. వచ్చేమి సైమన్స్ పర్ మీటర్. నెక్స్ట్ డీయాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఎంట్రోపీ చూడండి జౌల్ పర్ కెల్విన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎంట్రోపీ, జౌల్ పర్ కెల్విన్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ చూడండి, స్పెసిఫిక్ హీట్ జౌల్ పర్ కేజీ పర్ కే. నెక్స్ట్ చూడండి ఎలక్ట్రిక్ ఛార్జ్ కూలం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఓమ్, కెపాసిటెన్స్ ఫారడ్స్. నెక్స్ట్ ఇండక్టెన్స్ హెన్రీ. నెక్స్ట్ ల్యూమినస్ ఫ్లక్స్. నెక్స్ట్ ల్యూమినస్ ఫ్లక్స్ ల్యూమెన్. వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్. పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెస్లా. ఓకే, ఇవన్నీ ఏమి యూనిట్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాం స్ట్రెస్. చూడండి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. స్ట్రెస్కి ప్రెజర్కి రెండు ఒకటే. చూడండి స్ట్రెస్ అన్న ప్రెజర్ అన్న ఒకటే, ఇక్కడే రాసిన. పాస్కల్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, స్ట్రెస్ అన్న పాస్కల్ పర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. యంగ్స్ మాడ్యులస్ చూడండి, యంగ్స్ మాడ్యులస్ కూడా ఒకటే. చూడండి సేమ్ యూనిట్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో స్ట్రెస్ అన్న యంగ్స్ మాడ్యులస్ అన్న ఒకటే యూనిట్సే. ఎగ్జామినేషన్లో సేమ్ యూనిట్స్ ఉండేటివి ఏంటి అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నీకు చూడండి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్, యంగ్స్ మాడ్యులస్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్, రెండు ఒకటే. చూడండి ప్రెజర్ అన్న, స్ట్రెస్ అన్న, యంగ్స్ మాడ్యులస్ అన్న పాస్కల్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఒకే యూనిట్స్ అనమాట. రేడియో యాక్టివిటీ బక్వరల్, డెన్సిటీ కేజీ పర్ మీటర్ క్యూబ్, నెక్స్ట్ చూడండి రిలేటివ్ డెన్సిటీ కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే కేజీ డివైడెడ్ బై మీటర్ క్యూబ్. డెన్సిటీకి చూడండి డెన్సిటీ అంటే డివైడెడ్ బై అని దాని మీనింగ్. నెక్స్ట్ వన్ చూడండి రిలేటివ్ డెన్సిటీ వచ్చి నో యూనిట్స్, దీనికి యూనిట్స్ ఉండొచ్చు. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ డెన్సిటీకి ఏమి నో యూనిట్స్. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ సౌండ్ డెసిబల్స్. నెక్స్ట్ వన్ చూడండి అట్మాస్ఫియర్ ప్రెజర్ బార్, లేటెంట్ హీట్ జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ ఆస్ట్రోనామిక్ డిస్టెన్స్ లైట్ ఇయర్ ఆర్ పార్సెక్.
గ్రావిటీ యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డెప్త్ ఆఫ్ ద సీ అంటే లోతు అనమాట, సముద్రపు లోతు కొలిసేది అంటే ఫ్యాథమ్స్లో కొలుస్తాం. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ స్పీడ్ వచ్చి మ్యాక్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ స్క్వేర్. చూడండి గ్రావిటేషనల్ జీ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ స్క్వేర్. చూడండి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఓకే, ఇంకొకసారి చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ యాంగిల్ రేడియన్, సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్, బయాంట్ ఫోర్స్ ఆర్ వెయిట్ న్యూటన్ ఆర్ కేజీ పర్ మీటర్ సెకండ్ స్క్వేర్, ఏరియా స్క్వేర్ మీటర్, వాల్యూమ్ క్యూబిక్ మీటర్, స్పీడ్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ రేడియన్ పర్ సెకండ్, ఫ్రీక్వెన్సీ హెడ్జెస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మొమెంటం కేజీ పర్ మీటర్ పర్ సెకండ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మొమెంటం. ఇంపల్స్ న్యూటన్ పర్ సెకండ్, యాంగులర్ మొమెంటం కేజీ పర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఏది యాంగులర్ మొమెంటం, ప్రెజర్ పాస్కల్ కామా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్రెజర్ అన్నా స్ట్రెస్ అన్నా యాంగులర్ యంగ్స్ మాడ్యులస్ అన్నా అంతా ఒకటే, పాస్కల్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ పవర్ వాట్ జౌల్ పర్ సెకండ్, సర్ఫేస్ టెన్షన్ న్యూటన్ పర్ మీటర్. నెక్స్ట్ విస్కాసిటీ న్యూటన్ పర్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. హీట్ కండక్టివిటీ వాట్ పర్ మీటర్ పర్ కెల్విన్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేబర్. డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ఏమిట్లో కొలుస్తాం, మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ కొలుస్తాం. యాక్చువల్గా మన ఎస్ఐ యూనిట్స్ ఏమంటే మీటర్స్ అనమాట. నెక్స్ట్ వర్క్ ఆర్ ఎనర్జీ న్యూటన్ పర్ మీటర్ ఆర్ జౌల్. ఎలక్ట్రిక్ కండక్టెన్స్ సైమన్స్ పర్ మీటర్. నెక్స్ట్ డి యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే యాక్సలరేషన్ అన్నా ఒకటే, గ్రావిటీ యాక్సలరేషన్ అన్నా, నెక్స్ట్ డి యాక్సలరేషన్ అన్నా ఒకటే, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడమ్మా. నెక్స్ట్ ఎంట్రోపీ జౌల్ పర్ కెల్విన్. స్పెసిఫిక్ హీట్ జౌల్ పర్ కేజీ పర్ కే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జ్ కూలం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఓమ్, కెపాసిటెన్స్ ఫారడ్స్ అని కూడా అంటాం. ఇండక్టెన్స్ హెన్రీ, ల్యూమినస్ ఫ్లక్స్ ల్యూమెన్. నెక్స్ట్ వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్ అనమాట. నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్. నేను చెప్పేవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, నీట్గా మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెస్లా. నేను ఎందుకు ఇక్కడ రాయట్లేదంటే ప్రతిసారి రాయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది లెంత్ అవుతుంది చాలా, నేను ప్రతిసారి అందుకే రాయట్లేదు. సో మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడమ్మా, మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ స్ట్రెస్ చూడండి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. యంగ్స్ మాడ్యులస్ కూడా అదే, యంగ్స్ మాడ్యులస్ స్ట్రెస్ ప్రెజర్ మూడు ఒకటే అనమాట. నెక్స్ట్ రేడియో యాక్టివిటీ బ్యాక్వైరల్. డెన్సిటీ కేజీ పర్ మీటర్ క్యూబ్. రిలేటివ్ డెన్సిటీ నో యూనిట్స్. రేషియో ఆఫ్ క్వాంటిటీ సేమ్ క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి దీనికి నో యూనిట్స్ అనమాట. రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు, చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ఆఫ్ సౌండ్ డెసిబల్స్. అట్మాస్ఫియర్ ప్రెజర్ బార్. నెక్స్ట్ లేటెంట్ హీట్ జౌల్ పర్ కేజీ. ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ లైట్ ఇయర్ ఆర్ పార్సెక్. గ్రావిటీ యాక్సలరేషన్ ఇందాక చెప్పిన యాక్సలరేషన్. నెక్స్ట్ డి యాక్సలరేషన్ అన్న ఒకటే కదా, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. డెప్త్ ఆఫ్ ద సీ ఫ్యాథమ్. అల్ట్రాసోనిక్ స్పీడ్ మ్యాక్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఓకే, ఇది బేసిక్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మా. ఇది క్లాస్ అనేది ఏమి బేసిక్స్ చెప్పాను నేను అంతే, ఇంకా ఉన్నాయి డైమెన్షన్ ఫార్ములాస్ చెప్పాలన్నమాట. ఇవి నాకు తెలిసి ఒక 3 or 2 వీడియోస్ వస్తాయి మ్యాక్సిమం. నేను తక్కువ టైంలోనే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను వీలైతే. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నెక్స్ట్ సిరీస్ ఏం చేయాలా అనేది ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. మీ కామెంట్స్ చేస్తే నేను నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకుంటా. క్లాస్ ఎలా ఉంది, నెక్స్ట్ ఫర్దర్ ఏం ఇంప్రూవ్ చేయాలా, ఏ క్లాస్ చెప్పాలా, ఏం కథ అనేది ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉండే టాపిక్స్. ఓకే, ఇంకా ఏం చెప్దాం. ఇంకా సార్ ఫిజిక్స్ క్లాస్ ఇట్లా కంటిన్యూషన్ అవుతా అంటే కంటిన్యూషన్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మీరు ఫస్ట్ నాకు చేయాల్సిందంతా ఏమంటే
సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మీరు నాకంటూ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది సబ్స్క్రిప్షనేమో. మీరు ఇంకొక పాయింట్ చెప్తాను, ఏవి పడితే ఛానల్ చూడొద్దండి. ఏవి పడితే పనికిమాల వీడియోస్ అన్ని చూస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. అసలైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలే, ఆ పీడిఎఫ్లు అమ్ముతున్నారు పోయి. పీడిఎఫ్లు ఎందుకు కొంటున్నారు పోయి? పీడిఎఫ్లు అవసరం లేదు. మీ అందరికి ఒక నిమిషం ఒక మాట వినండి. మీరు సెల్లో చదివేది వేరు, పీడిఎఫ్ తీసుకొని డైరెక్ట్గా బుక్ తీసుకొని చదవడం వేరు. అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్? మీరు సెల్లో చూసి చదవడం వేరు, బుక్ కొనుక్కొని చదవడం వేరు. చాలా డిఫరెన్సెస్ ఉంది మీకు. సెల్లో అయితే ఒక కొద్దిసేపు చదవాలి, బుక్ అయితే అట్లీస్ట్ ఒక 1 or 2 hours మీద బుక్ మీద కూర్చోవచ్చు, మీరు స్పెండ్ చేయొచ్చు టైంని. ఎందుకు మిస్యూజ్ చేసుకుంటారు? పీడిఎఫ్లు ఎందుకు కొంటున్నారు? మన టెలిగ్రామ్లో జాయిన్ కావండి. నేను ఆల్మోస్ట్ రీసెంట్గా రీజనింగ్ టాపిక్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్ లింకప్ చేసేసాను. నెక్స్ట్ క్వాంట్ పంపిస్తాను, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ పంపిస్తాను, అన్నీ పంపించేస్తున్నాను నేను. ఇక్కడ నేనేం అమౌంట్ తీసుకోవట్లేదు మీ దగ్గర, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. ఎందుకు మిస్యూజ్ చేసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ని పోయి? ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, 10th క్లాస్ వరకు నేను సెండ్ చేశాను మన గ్రూపుల్లో. పోయి తీసుకొని పోయి ఫైల్స్లో పోయి చెక్ చేయండి. చాలామంది తెలియదు, న్యూ కమర్స్కి ఏం తెలిసే ఎక్కడున్నాయో పీడిఎఫ్లు తెలియట్లేదు, ఫైల్స్ ఉన్నాయి. లేదా ఇంకొక సజెషన్ చెప్తా, 6th నుంచి 10th క్లాస్ వరకు నేను ఎన్సీఆర్టీ బుక్స్ చదవమన్నా. మీ స్టూడెంట్స్, మీ చుట్టుపక్కల ఉండే పిల్లల్ని కన్సల్ట్ కాండి, గ్యాదర్ కాండి. నాకు నీ బుక్స్ కావాలని అట్లన్నా ఇప్పించుకోండి. అది లేకపోయింది అనుకోండి, సింపుల్గా 4 pages ద్వారా సింపుల్గా ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి ఒక పేజీని 4 typesగా అంటే 2 pagesగా కట్ చేసుకొని వాళ్ళు జిరాక్స్ చేయమంటే చేస్తారు. మీకు తక్కువ టైప్లో అమౌంట్ వచ్చేస్తుంది, వాళ్ళని వీళ్ళు అడగముందే ఉండదు. అది బెటర్ చూడండి. పీడిఎఫ్ని ఫోన్లో చదవద్దని నా సజెషన్. మీకు ఇంకా సైట్ పెరుగుతుంది అలా చదివితే. ఫస్ట్ ఆఫ్లైన్ బుక్స్ చేతిలో పెట్టుకొని చదవండి. ఇది నా సజెషన్, పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను నేను. పీడిఎఫ్లో ఎక్కువసేపు స్పెండ్ చేయలేరు మీరు. బుక్స్ తీసుకొని సపరేట్గా టైం పెట్టుకొని చదవండి ఎన్సీఆర్టీ బుక్స్. నెక్స్ట్ నీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను చూడండి. ఆ ఎన్సీఆర్టీ బుక్స్లోనే నేను సిలబస్ని కవర్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఇది చెప్పాలనుకుంటున్నా, వచ్చింది సందర్భం చెప్తున్నా. ఆ ఎన్సీఆర్టీ బుక్స్లోవే నేను సిలబస్ అనేది కవర్ చేస్తా. అదేవిధంగా ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ జరిగినాయి కదా, రేపు ఏం చేస్తాను నెక్స్ట్ క్లాస్లో వీటి ఎంసీక్యూస్ చదివిస్తాను అనమాట, చెప్తానమాట. ఇక్కడ డిస్ప్లే చేయడము, మనము క్లాస్ని కంటిన్యూ చేయడం. మీరు ఆ బుక్స్ ఈ బుక్స్ కొనొద్దని నా మాట వినండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఊకే వేస్ట్ కొని మీరు ఏవి పడితే కొనొద్దండి. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి ఫస్ట్. ఇదే నా సజెషన్ నా తరపు నుంచి మీకు. ఇంకా ఆ మెడికల్ టెస్ట్లు, ఆ టెస్ట్లు ఇవన్నీ మీకు అనవసరం. నా మాట ఫస్ట్ ప్రిపరేషన్ మీదే ఫోకస్. ప్రిపరేషన్ అంతే. ఇంకేమన్నా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మన కామెంట్స్ చేయండి. ఫస్ట్ మీ కామెంట్స్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు ఏం కావాలా ఏమనేది ఒకసారి కామెంట్స్ చేయండి, నాకు కింద కామెంట్స్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అంటే నలుగురు తెలుస్తుంది మన ఛానల్ ఉందని. మీకు తెలుస్తుంది నా ఛానల్ ఎందుకు నేను పెట్టాను అనేది కూడా ఫైనల్లో చెప్తాను, ఒకరోజు చెప్తాను మీకు. ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ చేసుకుంటా అంతా ఏది పడితే అది ఇన్ఫర్మేషన్. ఆ మెడికల్ దాంట్లో నీకు ఏం పనయ్యా? అది పరిస్థితి. ఇప్పుడు కోర్టు కేసు వస్తుంది, దాని మీద వీడియో చేయడమే. ఏదైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ చేస్తే ఊకే చేసేయడమే వ్యూస్ కోసం. అదే నేను చెప్తున్నాను. అందుకే అనవసరం మీకు అవన్నీ మిస్ఇన్ఫర్మేషన్ చూడొద్దండి. ఇది నా సజెషన్. ఓకే. ఇంకోటి, చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. నేను ఫ్రీ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నా. రూపాయి తీసుకోవట్లేదు మీ దగ్గర నుంచి, ఫ్రీ పీడిఎఫ్లే ఇస్తున్నా నేను. నాకొద్దు. నాకు ఒకంత సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి ఫస్ట్. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోయి. లైక్ చేయడం వల్ల ఏమంటే నలుగురికి తెలుస్తుంది, ఒక వీడియో సజెస్ట్ చేస్తుంది అనమాట, ఎందుకు తెలియని వాళ్ళ గురించి కూడా. అందుకు ఇదే చూస్తే కొద్దిగా బాగుంటుంది మీరు. నెక్స్ట్ చాలామంది ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకుని అందరికీ థ్యాంక్స్. 640 దగ్గర మనకి సబ్స్క్రిప్షన్స్ పెరిగారనమాట. అందరికీ థ్యాంక్స్. అదేవిధంగా నెక్స్ట్ 1000 సబ్స్క్రిప్షన్ కంప్లీట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది మీ సపోర్ట్ వల్లే అవుతుంది. నెక్స్ట్ వీడియో ఎంసీక్యూస్తో వస్తున్నా. డోంట్ మిస్ ఇట్. లైక్, షేర్. థ్యాంక్ యూ. జై హింద్.